వృందావన్ ఎక్కడైతే ఆనందం తప్ప మరింకేమీ ఉండదో, ఎక్కడైతే స్వేచ్ఛ తప్ప మరింకేమీ ఉండదో, ఎక్కడైతే మనశ్శాంతి తప్ప మరింకేమీ ఉండదో, దట్ ఈస్ వృందావన్. నేనేమి ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు. లాస్ట్ వీడియోలో మధుర గురించి ఎంత అన్హ్యాపీగా చెప్పానో అండ్ అయోధ్య గురించి ఎంత అన్హ్యాపీగా చెప్పానో వీడియో చూస్తే తెలుస్తుంది. నాకు తెలిసి అయోధ్య కన్నా అండ్ మధుర కన్నా వృందావన్ అంత ఫేమస్ కాదు, బట్ వృందావన్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ మధుర రాకముందు వరకు నాకు అసలు వృందావన్ అనే పేరు జస్ట్ ఒక ఇమాజినేటెడ్ ప్లేస్ ఏమో అనుకునేవాడిని. బట్ మధుర వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వృందావన్ అనే ప్లేస్ గురించి విన్నాను. సో పేరు బాగుంది కదా, నైట్ అక్కడ స్టే చేద్దాం అని చెప్పి వృందావన్ లో హాస్టల్ బుక్ చేశాను. అసలు అక్కడ ఏముంటాయో ఏం చూడాలో కూడా నాకు తెలియదు, జస్ట్ ప్యూర్ డెస్టినీ అనమాట. సో మేక్ మై ట్రిప్ లో యువర్ హోమ్ ఇన్ వృందావన్ అని ఒక హాస్టల్ ఉంటుంది, 450 పర్ డే పర్ బెడ్. సో అది బుక్ చేశాను. సో నేను మధురలో స్టార్ట్ అయింది 8 hours స్టార్ట్ అయ్యాను. అండ్ వృందావన్ మధుర నుంచి 1/2 hour డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఆటో వాడు సిటీ సెంటర్ లో డ్రాప్ చేశాడు. అండ్ అక్కడ నుంచి హాస్టల్ 2 kilometers దూరంలో ఉంది, అది సిటీ అవుట్స్కట్స్ లో ఉంది. సో నైట్ పబ్లిక్ కూడా ఎవరు లేరు అండ్ 2 kilometers నడవడం అంత సేఫ్ అనిపించట్లా. అండ్ ఆటో వాళ్ళకి కూడా ఆ లొకేషన్ ఏం అర్థం కావట్లేదు, సో ఎవరు రావట్లా. సో ఫైనల్లీ 2 kilometers కి 200 ఇచ్చి హాస్టల్కి వెళ్ళాను. సో అలా మెయిన్ డోర్ కొట్టగానే హాస్టల్ లో ఉన్న నా కోసం అలా వెయిట్ చేస్తున్నాడు. చాలా మంచి అయినా. సో ఫుడ్ తినలేదంటే ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చాడు, వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా మంచి అయినా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అండ్ లోకల్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా ఆయన దగ్గర తీసుకోవచ్చు. అండ్ మార్నింగ్ డేస్ చూడగానే మొత్తం షాక్, ఎందుకంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కి ఆ హాస్టల్ చాలా దగ్గరలో ఉంటుంది, అంటే అదే మెయిన్ సిటీలో ఉన్నట్టు. సో 27 years ఆఫ్ లైఫ్ లో ఫస్ట్ టైం రాత్రికి పగలకి డిఫరెన్స్ ఏంటో తెలిసింది. నైట్ ఒక దెయ్యాల కోటలా కనిపించింది, మార్నింగ్ లేచి చూస్తే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. అండ్ ఎక్స్ప్లోర్ చేద్దని చెప్పి అలా బయటకు వచ్చా. సో ఎక్కడ చూసినా క్లీన్లీనెస్, ఎక్కడ చూసినా ప్రశాంతత. అండ్ ఎవరిని కలిసినా రాదే రాదే తప్ప ఇంకేం రాదు. సో ఫ్రమ్ ఆటో డ్రైవర్ టు రిక్షా డ్రైవర్ టు షాప్ కీపర్ టు షాప్ ఓనర్ అండ్ హాస్టల్ ఓనర్, ఎవరైనా కలిసినా ఫస్ట్ వచ్చే మాట రాదే రాదే. అండ్ వాళ్ళది కావాలని చెప్పి అనరు. సో అది వాళ్ళ లైఫ్ స్టైల్లో డీప్ గా పెనిట్రేట్ అయిపోయింది. సో వాళ్ళు ఫస్ట్ మాట్లాడాలంటే రాదే రాదే తప్ప ఇంకేం మాట్లాడు. అంటే జనరల్ గా టెంపుల్ ముందంటే ఓకే, ఏదో టెంపుల్ కాబట్టి అంటున్నారు అనుకోవచ్చు, బట్ సిటీ అంతా అదే స్లోగన్ ఉంటుంది. అండ్ ఇంకా సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఏదైనా రిక్షాకి అడ్డుగా ఉన్నాం అనుకో, వాళ్ళు ఏ ఈ తప్పుకో అదా ఉండరు, ఏ రాధే అంటారు. సో వాళ్ళ ప్రతి ఎక్స్ప్రెషన్ ఆర్ ఎమోషన్ కి సేమ్ వర్డ్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ యొక్క ఇంటెన్సిటీని బట్టి ఆ పేర్లో ఉన్న డెప్త్ మారిపోతూ ఉంటుంది, బట్ వాడు మాత్రం సేమ్ ఒకటే, రాధే రాధే. నిజంగా 2024 లో కూడా అండ్ ఇంగ్లీష్ ఇంత పెనిట్రేట్ అవుతున్న టైంలో అండ్ సినిమా ప్రభావం ఎంత ఉన్న టైంలో కూడా ఇలాంటి కల్చర్ ఒకటి బతుకుతుంటే చాలా గొప్ప అనుకోవచ్చు. అండ్ నేను వారణాసిలో హాస్టల్ నుంచి బయటకు వచ్చినప్పుడు సేమ్ ఇలాగే గుంపులు అంతా ఒక సైడ్ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే గుంపులు జనాలంతా ఒక సైడ్ వెళ్తున్నారు. సో నేను వాళ్ళతో కలిసి ఆ గుంపులో జాయిన్ అయ్యి అక్కడ ఏముంటుందో చూద్దాం అని చెప్పి వెళ్తున్నాను. నిజంగా అన్ప్లాన్డ్ చాలా బెస్ట్, ఎందుకంటే మీరేం చూస్తున్నారో తెలియదు కాబట్టి ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ మిల్లీ సెకండ్ మీరు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు, ఏమొస్తుందా అని చెప్పి. అదే ముందుగా ఇక్కడికి వెళ్తున్నాం ప్లాన్ చేసుకుంటే మీకు అంత ఎక్సైట్మెంట్ ఉండదు. సో మీరున్న డిస్టెన్స్ నుంచి మీ డెస్టినేషన్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో అది ఎంత త్వరగా అయిపోతుందో అని చూస్తారు. బట్ అన్ప్లాన్డ్ ఉంటే మీరు దారిలో వచ్చే ప్రతి చిన్న థింగ్ టు పెద్ద థింగ్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు అండ్ ప్రతి దాన్ని ఎంజాయ్ చేస్తారు. ద అమౌంట్ యూ అబ్జర్వ్ ఇన్ యువర్ సరౌండింగ్స్ ఇస్ వెరీ హై. నిజంగా చాలా బాగుంటుంది అన్ప్లాన్డ్ అనేది. సో అలా ఆ గుంపులతో పాటు వెళ్తుంటే ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఇస్కాన్ టెంపుల్. అండ్ ఫస్ట్ అడుగు పెట్టగానే చుట్టుపక్కల మొత్తం క్లీన్లీనెస్ అద్దంలో మెరిసిపోతుంది. అండ్ జనాలు ఎక్కడ చూసినా కూడా డాన్స్ వేస్తూ ఉన్నారు టెంపుల్ మొత్తం అంతా. నిజంగా చాలా రిలాక్సింగ్ అండ్ చాలా పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆనందం అనేది ఎలా ఉంటుంది అని చెప్పి ఒక సింపుల్ గా ఒక విజువల్ రూపంలో చూపించాలంటే మాత్రం ఆ ఇస్కాన్ టెంపుల్ చూపించచ్చు. నిజంగా అంత హ్యాపీనెస్ ఇస్తుంది చూడగానే ఆ మూమెంట్ అంతా. అంటే జనరల్ గా నార్మల్ టెంపుల్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ చూసినా పూజలు, మంత్రాలు, పసుపులు, కుంకుమలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు, మంత్రాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇలా కూర్చోకూడదు అలా కూర్చోకూడదు అండ్ గంటలు అలా క్యూ లైన్ లో వెయిటింగ్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా 50 seconds దర్శనం చేసుకుని బయటకు వచ్చేయాలి. బట్ ఇస్కాన్ అలా ఉండదు, అసలు దర్శనం అనే కాన్సెప్టే ఉండదు. జస్ట్ నీలోనే దేవుడిని ఎత్తుకో అండ్ ఆనందంతో ఊగిపో, అలాగే ఉంటుంది. ఎందుకంటే అక్కడే దేవుడు ఉంటాడు, అక్కడే డాన్స్ వేస్తూ ఉంటారు అండ్ అక్కడే ఇస్కాన్ ప్రొడక్ట్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో దర్శనం అనే కాన్సెప్ట్ కి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆ లొకేషన్, ఆ సరౌండింగ్స్ అంతా చూస్తే చాలా పీస్ఫుల్ అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా అదొక డిఫరెంట్ వైబ్, ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. మనం చిన్నప్పటి నుంచి కృష్ణుడి గురించి చాలా స్టోరీస్ వింటాం కదా. సో కృష్ణుడు వెన్న దొంగలించాడు, బట్టలు దొంగలించాడు, అలా చాలా అల్లరి చేశాడు అని చెప్పి. నిజంగా ఆ సరౌండింగ్స్ అంతా కృష్ణుడి యొక్క క్యారెక్టర్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తాయి అనమాట. జస్ట్ హ్యాపీనెస్ అండ్ అల్లరి తప్ప ఇంకేం లేదు అన్నట్టు ఉంటుంది ఆ సరౌండింగ్స్ అంతా. చాలా బాగుంటుంది. జనరల్ గా పబ్స్ కి వెళ్తే ఏముంటుంది, అక్కడ స్మోక్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అగరబత్తులతో స్మోక్ వస్తుంది. అక్కడ అమ్మాయిలు ఉంటారు, ఇక్కడ కూడా అమ్మాయిలు ఉంటారు. వీళ్ళు ఇంకా గోపికల్లా రెడీ చేస్తారు. నిజంగా నార్త్ అమ్మాయిలు ట్రెడిషనల్ వేర్ లో ఆసమ్ ఎక్స్పీరియన్స్. అండ్ పబ్స్ లో డాన్సులు వేస్తారు, ఇక్కడ కూడా డాన్సులు వేస్తారు.
పబ్స్ లో లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, ఇక్కడ కూడా లౌడ్ మ్యూజిక్ ఉంటుంది. నిజంగా పబ్స్ లో ఉండే ప్రతిదీ ఇక్కడ కూడా ఉంటుంది. బట్ పబ్స్ లో మనకి రెస్ట్లెస్నెస్ వస్తుంది, ఇక్కడ రెస్ట్ఫుల్నెస్ వస్తుంది. సో అదే డిఫరెన్స్. సో అలా మార్నింగ్ అంతా ఇస్కాన్ అంతా ఒక ట్రాన్స్ లో గడిపేసాం. సో మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది. ఈవినింగ్ అసలు టెంపుల్ తిరగానే ఫస్ట్ నేనే ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకున్నా. బట్ ఈవినింగ్ జనాలంతా సేమ్ గుంపులుగా ఇస్కాన్ వైపు వస్తున్నారు, కానీ ఇస్కాన్ దగ్గర ఆగట్లేదు, ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. సో ఇస్కాన్ కన్నా ఇంకేముంటుందో అని చెప్పి చూడాలని చెప్పి సో నేను అలా గుంపులతో కంటిన్యూ అయ్యాను. సో నెక్స్ట్ వస్తుంది ప్రేమ్ మందిర్. నిజంగా ఇస్కానే ఒక లెవెల్ అనుకుంటే ప్రేమ్ మందిర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టెంపుల్ మొత్తం వైట్ మార్బుల్ తో కట్టుంటారు, అసలు చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ చుట్టూ కృష్ణుడు డిఫరెంట్ స్టోరీస్ అన్ని ఆర్ట్ ఫామ్ లో ఉంటాయి. సో అవి చూడడానికి ఇంకా చాలా బాగుంటాయి. అండ్ జనాలు సేమ్ ఎక్కడ చూసినా అలాగే డాన్సులు వేస్తూ ఉంటారు, చాలా ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. నిజంగా కృష్ణుడి టైం లైన్ లో గడుపుతున్నట్టు ఉంటుంది ఆ ఏరియా అంతా. అండ్ నెక్స్ట్ నైట్ లైటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ టెంపుల్ మొత్తం ప్రతి దానికి లైటింగ్ ఉంటుంది. అండ్ ప్రతిదీ చూసేదానికి నైట్ లైట్స్ లో చాలా బాగుంటుంది. అండ్ 7:30 to 8:30 అక్కడే లేజర్ షో ఉంటుంది. సో అది చూసేసుకొని అండ్ ప్రేమ్ మందిర్ లోనే రెస్టారెంట్ కూడా ఉంటుంది. నైట్ డిన్నర్ కూడా అక్కడే చేసేసి అండ్ లేజర్ షో అయిపోగానే ఇస్కాన్ టెంపుల్ కి వచ్చేయండి, ఇక్కడ మళ్ళీ డాన్స్ చూడొచ్చు. సో ఇదంతా డే మొత్తం ఎక్స్పీరియన్స్ చేసి అండ్ నైట్ నిద్రపోయే ముందు మొత్తం రోజంతా తలుచుకుంటే ఆ ఫీలే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. డే మొత్తం చాలా హ్యాపీగా గడిచింది. అండ్ నెక్స్ట్ డే ప్రేమ్ మందిర్ ముందు షేర్ టాక్సీస్ ఉంటాయి గోవర్ధన్ గిరికి అండ్ రాధా టెంపుల్ కి పర్ డే ఎంటైర్ డే పడుతుంది. అండ్ పర్ పర్సన్ 300 ఛార్జ్ చేస్తారు. సో బట్ నేను అప్పటికే ట్రావెలింగ్ స్టార్ట్ చేసి 1 month అయిపోయింది. అండ్ ఇదంతా అన్ప్లాన్డ్. సో బడ్జెట్ ఏం లేదు, బడ్జెట్ అంతా అయిపోయింది. అండ్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఇక్కడతో టూర్ ఎండ్ చేద్దాం అనుకున్నాను. బట్ మీరు బృందావన్ వస్తే మాత్రం ఒక 1 week ప్లాన్ చేసుకోండి. నిజంగా ఇక్కడ చూసేదానికి చాలా ఉంటాయి. అండ్ చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా ఆశ్రమాలు ఉంటాయి. అండ్ చుట్టుపక్కల 20-30 kilometers లో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉంటాయి. అండ్ మీ అందరికి ప్రేమానంద్ మహారాజ్ గురించి తెలిసే ఉంటుంది, ఇన్స్టా చూసే వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది. సో ఈ గురుజీని కలవాలంటే నైట్ 12కి టోకెన్ తీసుకొని అండ్ ఎర్లీ మార్నింగ్ 3కి దర్శనం అవుతుంది. సో ప్లాన్ అకార్డింగ్లీ. మన సైడ్ వాళ్ళు బృందావన్ ప్లాన్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు, ఎందుకంటే నార్త్ లో ఉంది కాబట్టి అండ్ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్. సో ప్రాబ్లం అయితే ఏమో అనుకుంటారు. బట్ తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, మధురా అండ్ బృందావన్ ఈ 4 places జస్ట్ 1 day లో కవర్ చేయొచ్చు. అండ్ మీరు ఈ ప్లేసెస్ అన్ని నార్త్ లో ఉన్నాయి. సో ఎన్ని లీవ్స్ పెట్టాలనుకుంటారేమో, జస్ట్ 1 day లీవ్ ఉంటే సరిపోతుంది. అంటే సెకండ్ సాటర్డే, సండే అండ్ మండే ఈ 4 places ఈ 3 days లో జస్ట్ 8K తో కంప్లీట్ చేసేయచ్చు. సో ఇది ఎలా పాసిబుల్ చెప్తాను చూడండి. సెకండ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4కి విజయవాడలో ఆంధ్ర ఎక్స్ప్రెస్ ఆర్ తమిళనాడు ఎక్స్ప్రెస్ 2 ఉంటాయి. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి ఆగ్రాలో దిగుతాం. సో నెక్స్ట్ డే సండే బిఫోర్ 12 బోత్ తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ 2 కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఆ 2 places కి 12 వరకు టైం చాలా ఎక్కువ. మై పర్సనల్ సజెషన్ ఇస్ ఒక గైడ్ని తీసుకోండి, లేదంటే అసలు టైం స్పెండ్ చేసినట్టే అనిపించదు. నెక్స్ట్ ఆగ్రా టు మధురా ఎవ్రీ 1 hourకి ట్రైన్స్ ఉంటాయి, ఆర్ లేదన్నా క్యాబ్ అన్న బుక్ చేసుకోండి. సో ట్రైన్స్ లో వెళ్తే 30 minutes పడుతుంది, క్యాబ్ అయితే 1.5 hours వెళ్ళిపోతుంది. సో మధురాలో 6 లోపు బోత్ జన్మభూమి అండ్ విశ్రామ్ ఘాట్ కవర్ చేయండి. అండ్ యమునాలో బోటింగ్ చేసేసి అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి బృందావన్ వెళ్ళండి. మధురా టు బృందావన్ 30 minutes టైం పడుతుంది. సో ఈవినింగ్ బోత్ ఇస్కాన్ అండ్ ప్రేమ్ మందిర్ చూసుకొని బిఫోర్ 9 మళ్ళీ బృందావన్ టు ఆగ్రా బయలుదేరండి. సో ఆగ్రాలో నైట్ 11కి ఢిల్లీ టు విజయవాడ ట్రైన్ ఉంటుంది, తమిళనాడు ఎక్స్ప్రెస్. సో మీరు ఆ ట్రైన్ క్యాచ్ చేశారంటే నెక్స్ట్ డే 11 కల్లా మళ్ళీ విజయవాడలో ఉంటారు. లేదు అది మిస్ అయిందంటే నెక్స్ట్ 1కి ఇంకో ట్రైన్ ఉంటుంది న్యూఢిల్లీ టు పుదుచ్చేరి. సో ఆ ట్రైన్ క్యాచ్ చేశారంటే నెక్స్ట్ డే 2 కల్లా విజయవాడలో ఉంటారు. సో ఈ 2 ఆప్షన్స్ తో వితౌట్ ఎనీ హరీ ఆ 4 places చాలా ఈజీగా కంప్లీట్ చేసుకుని రావచ్చు. ఇప్పుడు మన జర్నీకి వచ్చేస్తే నార్త్ లో స్కామ్స్ అనేవి ఎంత స్మూత్ గా జరుగుతాయి చెప్తాను. సో నేను ఇంకా ఇంటికి రిటర్న్ అవుదాం అని చెప్పి బృందావన్ నుంచి ఢిల్లీ స్టేషన్ వెళ్ళి ఢిల్లీ నుంచి విజయవాడ వద్దాం అనుకున్నాను. సో బృందావన్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఫస్ట్ బృందావన్ నుంచి చిటిక్కర్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తే అక్కడ నేషనల్ హైవే ఉంటుంది. సో అక్కడ బస్సెస్ దొరుకుతాయి, ఆ బస్సెస్ తీసుకుని బల్లబ్గఢ్ అనే ప్లేస్ కి వెళ్ళాలి. బల్లబ్గఢ్ అనేది హర్యానాలో ఉంటుంది. బట్ అక్కడ నుంచి ఢిల్లీ మెట్రో ఫస్ట్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్లేస్ హర్యానాలో ఉన్న దట్ మెట్రో స్టేషన్స్ కమ్స్ అండర్ ఢిల్లీ మెట్రో. అంటే ఢిల్లీ మెట్రో అంత వాస్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది. ఢిల్లీ మెట్రో ఇస్ జస్ట్ ఆసమ్. మీరు ఢిల్లీలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కి వెళ్ళాలన్నా కూడా ఢిల్లీ మెట్రో యూస్ చేసుకోవచ్చు. సో చిటిక్కర వెళ్ళడానికి ప్రేమ్ మందిర్ ముందు బైక్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో చిటిక్కర ప్రేమ్ మందిర్ నుంచి ఒక 3 to 5 kilometers దూరంలో ఉంటుంది. అండ్ దాలో
లోనే వైష్ణోదేవి మందిర్ కూడా వస్తుంది. సో అది కూడా చూసుకొని వెళ్ళొచ్చు. అక్కడ బస్ ఎక్కిన వాళ్ళందరూ టూరిస్టే అండ్ అందరూ ఢిల్లీ వెళ్లాల్సిందే. సో అందరూ ఫస్ట్ మెట్రో బల్లబ్గఢ్ కి టికెట్ తీసుకున్నారు. సో బల్లబ్గఢ్ అనేది హర్యానాలో ఉంది. సో ప్రైవేట్ బస్సెస్ స్టేట్ దాటాలంటే స్టేట్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి టికెట్ అయితే అందరికి బల్లబ్గఢ్ కొట్టాడు. బట్ ముందు స్టేషన్ ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్ లో అందరిని దింపేసి వేరే బస్ ఎక్కించారు. సో ఈ బస్సు వెళ్తుంది, మా బస్సే సేమ్ బస్సు, టికెట్ అవసరం లేదు అది అని చెప్పి. బట్ బస్ ఎక్కాక అందరికి టికెట్ తీసుకున్నారు. సో 40 మంది గొర్రెలయ్యారు అనమాట. సో ఈ వీడియోకి అంతే. నేను బల్లబ్గఢ్ నుంచి ఢిల్లీ వెళ్ళాను. సో ఢిల్లీ వీడియోస్ ఆర్ ఆన్ ద వే. సో స్టే ట్యూన్డ్. Please like this video, share it and subscribe my channel. Thank you.